Sir, we are having caller, sir. మాట్లాడదాం కాలర్ తోటి. హలో 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 నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మేడం నా పేరు రమేష్ మేడం. నమస్తే మేడం. రమేష్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ మేడం. ఓకే అండి రమేష్ గారు, మన ఈరోజు డాక్టర్ స్పెషల్ మనతో పాటు డాక్టర్ రామకృష్ణరావు బొడ్డు గారు ఉన్నారు, సీనియర్ కన్సల్టెంట్ ఇన్ కోలోరెక్టల్ యాజ్ వెల్ యాజ్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సర్జన్ అండి. మరి మీకు కూడా ఇలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ సార్ తోటి డిస్కస్ చేయండి. గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే, చెప్పండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. ఏం సార్ యాక్చువల్గా ఏంటంటే సార్ ఈ మధ్య గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువైంది సార్. అంటే కొంచెం నేను డైట్ లాగా కొంచెం కంట్రోల్ గా టైం టు టైం ఫుడ్ తీసుకున్న దగ్గర నుంచి ఈ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది సార్. ఓకే, ఏం ప్రాబ్లం అండి మీకు? అంటే ఎలాగంటే ఎక్కువగా గొంతు దాకా గ్యాస్ మంటలా రావడం, ఎక్కువసేపు తినకపోయినా కూడా ఏదో తిన్నట్టుగా ఫీలింగ్ కలగడం అలా ఉంటుంది సార్. ఫుల్నెస్ రావడము, రిఫ్లెక్స్ లాగా అండి. అంటే గొంతులోకి మంట జనరల్గా వచ్చేదండి గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ కామన్గా అండి. అది మంట అనేది అది మెయిన్గా అంటే అండి, ఒకసారి ఎక్కువ స్టమక్ వెరీ డైలేట్ అయిపోయినా కూడా, లేదా డయాబెటీస్ ఉండడం వల్ల వాళ్ళకి గ్యాస్ట్రోపెరిసిస్ అంటారు. అంటే సరిగ్గా వాళ్ళకి ఆహారం సరిగ్గా మూవ్ కాకపోవడం కిందకి అన్నట్లు అదొకటి. నెక్స్ట్ స్పింక్టర్ అండి, గ్యాస్ట్రో యూజువల్ రిఫ్లెక్స్ అంటారు. అక్కడ స్పింక్టర్ అనేది కొంచెం ప్రాబ్లం అయిపోయి లూజ్ కావడం వల్ల ఫుడ్ బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఎక్కువ ఫుడ్ తీసుకొని, లేకపోతే ఎక్కువ పడుకొని ఉన్నప్పుడు కానీ, నిద్రపోయి అలాగ కామన్గా వస్తాయండి. అది మీకు ఎలాంటి ప్రాబ్లం ఉందని కొంచెం ఒకసారి టెస్ట్ చేయాలండి. అది ఎండోస్కోపీ అంటారు. అది ఏమన్నా మీకు రిఫ్లెక్స్ లాగా ఉన్నదా, లేకపోతే వేరే అదర్ కండిషన్ ఏమన్నా ఉండేసి మీకు ఎలా అంటే ఫుల్నెస్ ఉన్నది, లేకపోతే వెయిట్ లాస్ ఆఫ్ ఎపిటైట్ అదంటే వేరే కండిషన్. మీ ఏజ్ ఎంత అండి? 35, వెరీ యంగ్ పర్సన్. సో మేబీ మేజర్ ఇష్యూస్ అంటే సంథింగ్ వెరీ సినిస్టర్ అంటారు, అలాంటివి ఏమి ఉండకపోవచ్చు అండి. ఒకసారి మా దగ్గరకు వచ్చేసినా, లేకపోతే మీకు దగ్గర ఉన్న గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కానీ, గ్యాస్ట్రిక్ సర్జన్ కానీ ఎవరైనా కూడా, సర్జికల్ గ్యాస్ట్రో, మెడికల్ గ్యాస్ట్రో ఎవరైనా సంప్రదించండి. సో సూపర్విజన్ తోటి మీకు ఏమైనా ట్రీట్మెంట్ అలా తీసుకుంటే మీ ఫుడ్ని ఆల్టర్ చేయడం కానీ, మీ ఫుడ్ హ్యాబిట్స్, లేకపోతే మీ రెగ్యులర్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమైనా అవసరమైతే మీకు కరెక్ట్గా మీకు అడ్వైజ్ చేయగలమండి. అంటే ఇది అంటే సీరియస్ ఇష్యూ ఏమి ఉండదు కదా సార్ మామూలుగా? ఏంటండి అంటే ఇది అదంటే ఏదైనా సివియర్ ప్రాబ్లమా లేదంటే జనరల్ గా ఉంటుందా సార్? అదే మిమ్మల్ని అడిగింది. 35 ఏజ్లో జనరల్గా అంత సివియర్ ప్రాబ్లం ఉండదండి. జనరల్గా మీరు వర్క్ స్ట్రెస్ కానీ, లేకపోతే అంటే ఎక్కువ స్పైసీ ఫుడ్స్ వాటి వల్ల కానీ, లేకపోతే ఎట్లా అంటే కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. అట్లా వాటి వల్ల అంటే ఆల్టర్డ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ, లేకపోతే లేట్ నైట్ కానీ, అలా సరిగ్గా టైంకి ఫుడ్ తీసుకోకపోయినా కూడా ఇలా కామన్గా వచ్చే ఇష్యూస్ అండి. సో దానికి తగ్గట్లు ఫుల్ డీటెయిల్ హిస్టరీ ఎగ్జామినేషన్ తీసుకొని, మీకు ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ అవుతున్నాయి చేసేసి మీకు అప్రాపరేట్ ట్రీట్మెంట్ బాగుంటుందండి. అంటే ఫోన్లో అడ్వైస్ చేయడము, లేకపోతే అంటే ట్రీట్మెంట్ ఇవ్వడం అది కరెక్ట్ పద్ధతి కాదు. సో ఇట్ ఆల్సో గివ్స్ ఎ రాంగ్ ఇంప్రెషన్. ఆల్వేస్ చెక్ విత్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మీ